ఈ అవకాశం ఇచ్చిన తండ్రి దేవునికి కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మనం తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వల్ల తెలియజేస్తున్నాం. మన ప్రియులు సహోదరులు రంగారావు గారు మన మధ్య ఉన్నారు. మరి లాస్ట్లో వారి గురించి వారు 2 మాటలు చెప్తారు. మరి సమయం కావాల్సింది కనుక నేను వాక్యంలోకి వెళ్తున్నాను. మరి వారు ఇటీవల కాలంలో మరి కరోనాకు గురి కావడం, ఆ కుటుంబం అంతా కూడా చాలా ప్రార్థన చేయమని అడిగినప్పుడు మనమంతా ప్రార్థన చేస్తాం. మేము కూడా మా వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తాం. మాటికి ఫోన్ చేసి పలకరిస్తూ ఉండేవాడు. వాడు కూడా వాళ్ళు అప్డేట్గా ఎప్పటికప్పుడు ఫోన్ చేసి మాకు చెప్తూ ఉండేవారు. దానిలో భాగంగా దేవుడు వారి మీద ప్రేమ చూపించి త్వరగా కోలుకోవడానికి, ఈరోజు కరోనా బారిన పడి కోలుకోవడం అంటే చాలా కష్టం. తగ్గుముఖం పట్టేటప్పటికి ఎక్కువ మందిని చంపేస్తుందో చూసారా లేదు. మహామహులు వెళ్ళిపోయారు దాని బారిన పడి. మరి ఈరోజు వారు మన మధ్య సజీవులుగా ఉండడం అనేది వారి గొప్పతనమో మన గొప్పతనమో కాదు, వారు ఉండాలని దేవుడు అనుకున్నాడు కదా. ఈరోజు చూడండి, చాలా మంది కుటుంబ యజమానులు కోల్పోయి కుటుంబాలు ఎంత గందరగోళం అయిపోయో మీకు తెలియదు కాదు. భార్య ఏం చేయాలో తెలియదు. అప్పుడు దాకా భర్త మీద బేస్ అయిపోయి కుటుంబాన్ని నడుపుతున్న వాళ్ళు ఒక్కసారిగా భర్త కోల్పోగానే ఏం చేయాలి, ఈ బిడ్డలు ఎలా పోషించుకోవాలి అని గందరగోళానికి గురైపోయారు. ఒక్కోసారి భార్య చనిపోయింది. అప్పుడు దాకా భార్య వండి పెడితే తినేవాళ్ళు ఒక్కసారిగా భర్త మీద కష్టపడేది, ఇంట్లో పిల్లల్ని పెంచుకుని ఒకటే పడిపోతే ఏం చేయాలో తెలియక చాలా మంది ఆడ కూడా సూసైడ్ చేసుకుని చనిపోయారు. కరోనా వచ్చిందని హాస్పిటల్ నుంచి చనిపోయిన వాళ్ళు ఉన్నారు భయపడి. కానీ ఇవన్నీ ఎందుకు చూస్తాం మనమంతా. కానీ అలాంటి పరిస్థితుల్లోని నెగ్గుకొచ్చి మన మధ్యకు వచ్చి ఈరోజు దేవునికి కృతజ్ఞత చెల్లించడం అంటే అది నీ కృప కదట. దానిని అనుసరించి నేను ఈరోజు మనందరినీ అనుసరించి ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పాలని అనుకున్నాను. ఒక ప్రయోగం చేస్తున్నాను ఈరోజు. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఈరోజు అంశం పేరు దేవుని హస్తకృత్యము ఎడల జాలి లేదా. హస్తకృత్యము, దేవుని హస్తకృత్యము ఎడల జాలి లేదా. హస్తకృత్యము అంటే చేతితో చెయ్యబడిన పని అని అర్థం. హస్తకృత్యము, కృత్యము అనగా పని లేదా క్రియ అని అర్థం. కృత్యము లేదా క్రియ. హస్తము అంటే చెయ్య, చేతితో చేసిన పని అని అర్థం. అది ఏ వస్తువైనా పర్వాలేదు. అయితే దేవుడు చేసిన హస్తకృత్యాలు, భూమి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, మొక్కలు, పుట్టలు, జంతువులు, పక్షులు, ఇవన్నీ కూడా మనుషులు, ఇవన్నీ కూడా దేవుని యొక్క హస్తకృత్యములు. అంటే దేవుని చేత సృష్టింపబడినవి, దేవుని చేత చెయ్యబడినవి అని అర్థం. చాలా జాగ్రత్త వినాలి మీరు. దేవుని చేత చేయబడినవి. అలాంటి వాటి మీద దేవుడికి జాలి ఉంటుందా ఉండదా? జాలి లేదా? జాలి ఉంటే ఇన్ని 100 మంది కరోనాకు బలైపోతారా అనేటువంటి చాలా మంది డౌట్ ఈరోజు క్లారిఫై అవ్వాలి. దేవుడు అత్యంత ప్రేమ గలవాడు, కనికరమ గలవాడు, ఆయనకు అందరికీ మేలు చేసేవాడు. మేలు చేసేవాడే కానీ కీడు చేసేవాడు ఎట్టి పరిస్థితులు కాదు. దేవుడు కీడుకు కారకుడు కాదు. ఎవడైనా కీడు అనుభవిస్తే నేను దేవుడి వల్ల అనుభవిస్తున్నానని అనకండి. ఎందుకంటే దేవుడు ఎవరికి కీడు చెయ్యాలని శోధించడం. దేవుడు ఎవరికి కీడు చేయడు, ఎవరికి చేయడు. కానీ మానవుల్లో జరుగుతున్నటువంటి వాటిని మనం గమనించాలి. బైబిల్ని చదువుతాం. కీర్తన గ్రంథము 145వ అధ్యాయము 9-10 వచనాలు చూద్దాం. కీర్తన గ్రంథము ఆయన ఎవరిని విశ్వసించేవాడు కాదు, కానీ ఆయన గురించి మనం తెలుసుకోవాలి. 145:9-10. ఒకరు యెహోవా అందరికీ దేవుని నమ్ముకున్న వాడికి ఉపకారి, దేవుడు నమ్ముకోలేని వాడికి అంటే దేవుడు అపకారం మాత్రం కాదు. దేవుడు ఎవరు? దేవుడు అందరికీ ఉపకారి. ఆయన కనికరములు
ఆయన చేసే ప్రతి పని మీద కూడా ఆయన కనికరం ఉందట. ఆయన చేసినటువంటి కనికరం మీద, ప్రతి కనికరం మీద ఆయన కనికరం ఉంది, ఆయన చేసిన పని మీద. నెక్స్ట్, యెహోవా నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి. నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి అని రాశాడు. చూడండి, ఆయన క్రియలన్నీ. సూర్యుడు ఆయన క్రియ, భూమి ఆయన క్రియ, చెట్టు ఆయన క్రియ, మనము. మరి ఆయన క్రియలన్నీ ఆయనకి ఏం చెల్లిస్తున్నాయట? అన్నీనా? అందులో మీరు ఉన్నారా? అదే కదా అప్పుడు తెలుసుకోవాల్సింది. అదే కదా మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది. ఆయన క్రియలన్నీ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాయట. ఏమండి, మనం ఆయన క్రియనా? మనం ఆయన పనేనా? యెషయా గ్రంథము 64వ అధ్యాయము 8వ వచనం. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 8వ వచనం. త్వరగా తీయాలి మీరు. యెషయా గ్రంథము 64:8. యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జగతమన్ను, నీవు మాకు కుమ్మరివాడు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము అంటే ఆయన చేసిన కార్యములలో, క్రియలలో మనము ఉన్నాము. మరి అన్నీ కూడా ఏం చేస్తున్నాయి? ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాయి. మరి మనం ఈరోజు పగటికి పగలు బోధ చేస్తుంది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుతున్నది, ఆకాశంలో ఆయన మహిమను వివరించుతున్నది, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుస్తున్నది. పగటికి పగల బోధ చేస్తుంది, రాత్రికి రాత్రి జ్ఞానము. థ్యాంక్స్ కదండి, కృతజ్ఞత కదండి, కృతజ్ఞత. మరి నువ్వేం చేస్తున్నావు? ఆకాశములు ఆయన మహిమను వివరిస్తున్నాయి, నువ్వేనాడని వివరించావా? అంతరిక్షమని చేతి పనులను ప్రచురపరుస్తుంది, నువ్వు ఎప్పుడైనా ప్రచురపరిచావా? పగటికి పగల బోధ చేస్తుందంట, రాత్రికి రాత్రి బోధ చేస్తుందా, జ్ఞానం తెలుస్తుందంట. ఈ ఎప్పుడైనా నువ్వు చేసావా? అడుగుతాం, చేసామో లేదో ఒకసారి అడుగుతాం. ఒకవేళ చేస్తే అన్నిటిలోనూ మనం కూడా గొప్పవాడు. అప్పుడు ఆయన కనికరం ఆయన చేసిన కార్యముల మీద ఉంటుందన్నది. ఇప్పుడు చాలా మంది దేవుడు నా మీద కనికరపడితే బాగుండు, దేవుడు నా మీద కనికరపడితే బాగుండు అనుకుంటాం. నిజమే, దేవుడు ఒక మనిషి మీద ఎప్పుడు కనికరపడతాడు? ఎప్పుడు కనికరపడాలి? ఆయన చేతి పని ఆయనకు ఏం చేయాలి? కృతజ్ఞత తెలియజేసినప్పుడు ఆయన కనికరం ఎక్కడ ఉంటుంది? కీర్తన గ్రంథము 138వ అధ్యాయం 8వ వచనం. యెహోవా నా పక్షముగా ఆయన కార్యం సఫలం చేయదు. యెహోవా నీ కృప నిరంతరం ఉండదు. కీర్తన కూడా ఏమంటున్నాడు? యెహోవా నీ చేతి కార్యమును విడిచిపెట్టద్దు. ఎవరా చేతి కార్యం? మీరు, నేనే. దావీదు గారు అంటున్నారు, నీ చేతి కార్యం నేనే, దయచేసి నన్ను విడిచిపెట్టండి. అంటే అనుమానం వచ్చిందా ఆయనకి? విడిచిపెడతాడేమో అనుమానం వచ్చిందా? వచ్చింది. ఎందుకు వచ్చింది అంటారు? ఎందుకు వచ్చింది ఆయనకి? కీర్తన గ్రంథము 8వ అధ్యాయం, కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 3-4 వచనాలు చూద్దాం. ఎవరి పని అది? నీ చేతి పని అయిన నీ ఆకాశమును ఒకరు నువ్వు కలుగు చేసిన సూర్యచంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు అది ఇట్టినంత మాట అనేసాడు. నువ్వు నన్ను పట్టించుకుంటుందట. పట్టించుకోవడం నువ్వేమన్నా బిల్లుకి ఎంటనవా, లేదే డొనాల్డ్ ట్రంప్వా, నరేంద్ర మోదీవా? ఏంటి నువ్వు? ఎవరు నేను పట్టించుకోవాలా? చాలా మంది నువ్వు నన్ను పట్టించుకోవట్లేదండి. నేను ఎందుకు పట్టించుకోవాలి? నువ్వెవరవే? ఆకాశం చూస్తుంటే నువ్వు పట్టించుకుంటున్నట్టుగా ఉంది, భూమిని చూస్తుంటే నువ్వు పట్టించుకుంటున్నట్టుగా ఉంది, సూర్యచంద్ర నక్షత్రాలు చూస్తుంటే
అన్నిటి మీద నీ కనికరం కనపడుతుంది. అందుకే వాటి మధ్య ఎప్పుడు కూడా ఏ తారతమ్యం లేదు, ఎప్పుడు కూడా బుద్ధి డాష్ చేసుకోవడం లేదు, అవన్నీ కూడా చక్కగా ఉన్నాయి. ఏ బాధ అయినా మాకే కదా. నీ చేతి పని నీ ఆకాశమును, నువ్వు కలుగు చేసిన చంద్ర నక్షత్రము నేను చూడగా, నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏపాటి వాడు, నువ్వు నరపుత్రుని దర్శించుటకు. అదేంటండి, దేవుడు కూడా దర్శించడానికి మనం సరిపోమా? చాలా మంది జాలి పడతా కూడా డబ్బుడు కదట. చాలా మంది అలా బతుకుతున్నారండి వీడి మీద. ఏటమ్మా అలా కొట్టేసాను, వీడి మీద జాలి పడతారా? దొరుకుతారా వీడి మీద జాలి పడుతుందా? భార్య శుభ్రంగా తిట్టేస్తే, భర్త శుభ్రంగా కొట్టేస్తే భార్య ఏడుస్తూ ఉంటుంది. చారా దీని మీద జాలి పడుతుందా? దీని మీద జాలి పడ అంటే జాలి పడినంతగా తప్పు. కొట్టేసి కొట్టడానికి ఏంటి కారణం? పిల్లలు ఎలా కొట్టేసి అంటే జాలి పడుతుందా? జాలి పడద్దు. మీరే ఒక వ్యక్తి మీద జాలి పడద్దు అని అంటున్నారు అంటే మీరు ఆలోచించండి. నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకుంటే ఏ పాటు వాడిని అంటే, దేవుడు అంతడు భగవంతుడుగా పరలోకమందును ఉంటే భూమి మీద బ్రతుకుతున్న అన్ని జంతువుల కంటే తెలివైన వాడిని, మేధావిని, వివేకిని, జ్ఞానవంతుడిని నన్ను జ్ఞాపకం చేసుకోవడం నేను సరిపోనా ప్రభువా? అన్నిటిలో కంటే నేనే గొప్పవాడిని. దేనికి భాష లేదు, ఉన్నాయా? జ్ఞానం లేదు, ఏమీ లేదు. నాకు ఒక్కడికే కదా ఉంది. అల్పును. నా మీద నువ్వు జాలి చూపించవా? మా మీద కరుణ చూపించవా నువ్వు? యోబు గ్రంథము 10వ అధ్యాయము 3వ వచనం యోబు అంటున్నాడు చూడండి. దావీదు అలా అంటే, నీ హస్తకృత్యం మీద నువ్వేముంచు? దౌర్జన్యము చేయుట. ఇక్కడ అన్నాడు, దౌర్జన్యము చేయుట నీ సంతోషమా? దుష్టుల ఆలోచన మీద దయా దృష్టి ఉంచుట నీకు సంతోషమా అని అంటాడు. నీ హస్తకృత్యములను తృణీకరించుట ఎవరిని? యోబు గారు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు అనమాట. ప్రభువా, నువ్వు చేసిన చేతి పని ఎవరు? నేను. నన్ను తృణీకరిస్తావా? నన్ను తృణీకరిస్తావా? ఒక వ్యక్తిని మనం తృణీకరించామంటే కారణం మనకు తెలుసు కదా. ఒక వ్యక్తిని మనం తృణీకరించుతున్నాము అంటే ఎందుకో కారణం ఉంది. అతడు మీకు నచ్చలేదు, మీకు ఇష్టంగా లేడు, అది మీరు తృణీకరిస్తారు. అయితే నీ హస్తకృత్యమైన నా మీద నన్ను తృణీకరిస్తావా? నన్ను విసర్జిస్తావా అని అడుగుతున్నాడు. ఎంతమందిని చూస్తుంటే వీళ్ళందరినీ విసర్జించే వాళ్ళేనా? ఏమండి, ఎవరు? ఏం జరుగుతుంది? దావీదు మనిషిని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏపాటి వాడు అంటున్నాడు. యోబు ఏమంటున్నాడు? నీ హస్తకృత్యం నన్ను తృణీకరించడం నీకు ఇష్టమా? నీకు సంతోషమా అన్నాడు. అసలు ఇలా బాధపడడానికి ఇద్దరు అసలు కారణం ఏంటి? ఏం జరిగింది? ఒక మనిషి ఆవేదన వెనకాల చాలా మంది యొక్క ఆవేదన కూడా ఉంటుంది. ఒకే కష్టం కష్టం ఒక్కడికే రాదండి. అదే కష్టం అందరికి. కరోనా అనేది భూప్రపంచం ఒకడికి వచ్చిందండి. ఒకరికి వచ్చిందా? ఒకరికి రాలేదు, అందరికీ వచ్చింది. ఆర్థిక ఇబ్బందులు భూమి మీద ఒకడే పడుతున్నారా? అందరూ పడుతున్నారు. భర్తతో బాధలు ఒకరే పడుతున్నారా? చాలా మంది ఉన్నారు. భార్యతో బాధలు ఒకరే పడుతున్నారా? చాలా మంది ఉన్నారు. అంటే ఒకే కష్టం ఎవరు ఒకరికి రారా? చాలా మంది ఉన్నారు ఆ కేటగిరీలో. అంటే ఇప్పుడు దావీదు గారు, యోబు గారు అంటున్న మాటల వెనకాల అంటారు మన జీవితాలు కూడా ముడిపడి ఉన్నాయి. మనం కూడా ఇప్పుడు ఆలోచించాలి, ఏమిటది? ఏమై ఉండాలి? దేవుడు తను చేసిన వస్తువులపై తన ఆగ్రహం చూపుతూ ఉంటారు. అప్పుడప్పుడు మనం కూడా అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు మన ఇంట్లో ఉన్న వస్తువుని, ఇంట్లో వాడిని ఏం చేయలేక వంటగది సామాన్లు ఏమో భార్య బదులు కొట్టేస్తుంటే, బెడ్రూమ్ సామాన్ ఏమో భర్త పగలు కొట్టేస్తూ ఉంటాడు, వరండాలో పిల్లలు పగలు కొట్టేస్తుంటారు. అందుకే 3 గదులు. వరండాలో ఆడుకుంటూ పిల్లలు అవి బదులు కొట్టేస్తారు. బెడ్రూమ్లో ఉంటూ భార్య అంటున్న మాటలు తట్టుకోలేక ఈయన బెడ్రూమ్లో మంచాలు ఎత్తేసి మంచం గోళ్ళు పాతకాలంలో చూడు మంచాలు ఎత్తి మేకలేసుకుని ఉదయం ఎరగొట్టేసి కోపంతో ఏం చేయలేక, ఆవిడేమో ఈ పిల్లలు చేయలేక, ఈ భార్య భర్తగా చేయలేక, వాళ్ళు ఎవరో సాయం చేయక ఈ బాధ అంతా పడితే కుండాన్ని సొట్టలెట్టేసింది. మళ్ళీ ఒక రోజు జాగ్రత్తగా రోజు చూసి పప్పు గుత్తుతో సొట్టలు తీసుకునేవారు. వంట సామాగ్రికి ఎక్కువ సొట్టలు ఉన్నాయంటే భార్యకి అంత కోపం ఉందన్నమాట.
కానీ ఇప్పుడు ఆ కోపం కూడా బయటపడతానికి కారణం ఏంటో తెలుసా? మన అన్ని స్టీల్ గిన్నె అయ్యాయి. ఇంతకుముందు ఏ గిన్నెలు అల్యూమిను. నేరక చోట కొడితే మొత్తం మూతు మొత్తం ఏకమైపోయేది. ఇది సాధారణకుంటే మన పిల్లడేది మళ్ళీ అందులో తలకెట్టడం, అది ఊరాదు. ఈ బాధలో ఉన్నాయి. అయితే ప్రతి వరకు బాగుంది, ఏదో జరిగింది. ఏం జరిగింది, ఏం జరిగి ఉంటుంది, ఏం జరిగితే వీళ్ళిద్దరు మాట్లాడుతుందో. అలాగే మీరు ఎలాగైతే మీకున్నటువంటి వస్తువుల మీద మీ ప్రభావం, మీ యొక్క కోపాన్ని చూపిస్తుంటారో, అప్పుడప్పుడు దేవుడు చేసినటువంటి ఆయన కార్యముల మీద కూడా ఆయన కోపం రగులుతూ ఉంటుంది. ఆ ప్రభావం ఎక్కువగా ఎవరి మీద ఉంటుంది? మన మీద. భూమి మీద లేదు, సూర్యుడి మీద లేదు, చంద్రుడి మీద లేదు. అంత మాటికి కోపం ఎవరి మీదకి వస్తుంది? ఆయన చేసిన కార్యాల్లో ఎన్ని రోజులు చేశాడు? ఆయన 6 రోజులు చేశాడు. 5 రోజుల కార్యాల మీద దేని మీద కోపం వస్తుంది ఆయనకి? మాటి కనుక ఎప్పుడు కోపం వచ్చినా ఆ ఆరోధన చేసినటువంటి ఒకడున్నాడు తరకమొచ్చినాడు. ఏమండి, అసలు మాటికి కుండలు సొట్టడిపోతున్నాయంటే ఈడి వల్ల సునామీలు వచ్చేస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయంటే కారణం ఈడి వల్లేనండి. వీడి కుదురుండకే మాటికి ఇది ఒకటి వచ్చేస్తుంది. ఆయనకు కూడా కోపం వచ్చింది, వచ్చి మనుషులపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో ఆయన చేతి పని, అలా దేవుడు ఆగ్రహం చూపిస్తున్నప్పుడు ఆ సొట్టడిపోయిన చెంబు లేకపోతే గిన్నె ఏమని మాట్లాడుతుందో తెలుసా? ఆ గిన్నె ఎవరు? మనమే. ఇంకో ప్రత్యేకంగా ఏం చెప్పక్కర్లేదు. మన గొప్ప పేర్లు ఏం లేవు. మొన్న ఒకసారి గడ్డిపరక అన్నాను, ఇప్పుడు గిన్నె అంటున్నాను. ఇక ముందుకెళ్తే ఇంకెంత దిగజారిపోతామో నేనే ఊహించలేకపోతున్నాను. ఏమండి, అయితే యోబు గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనంలో ఏమని అంటుందో చూడండి. ఆ యొక్క దేవుని యొక్క ఆగ్రహాన్ని భరిస్తున్నటువంటి ఆయన కృత్యము, ఆయన క్రియ. ఏమండి, యోబు గ్రంథము 17వ అధ్యాయం 1వ వచనం, నా ప్రాణము సమసిపోయింది, నా దినములు తీరిపోయాయి, సమాధి నా నిమిత్తము సిద్ధమై ఉంది. ఏంటండి ఆ మాట? ఏమిటండి ఆ మాటది? నా ప్రాణం సమసిపోయింది, నా దినములు తీరిపోయాయి, ఇంకా అయిపోయాయి. నాకు అర్థమైపోతుంది, తీరిపోయాయి. నా కొరకు సమాధి సిద్ధం చేయబడింది, నేను ఇంక సమాధికి స్టడీ అయిపోతున్నాను అన్నాడు. నువ్వు అనేసుకోవడం ఏమిటి? సమాధిలో పెట్టడానికే వచ్చిందో, సమాధి దాకా వెళ్ళకూడా ఉండడం కోసమో వచ్చిందో? బాలసుబ్రహ్మణ్యం గారు, ప్రణబ్ ముఖర్జీ గారు ఇంచుమించు దగ్గరగానే హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. తెలియకపోతే అలా వినండి, ఆశ్చర్యంగా మాత్రం చూడకండి, నేను భరించలేను అది. ఏమండి, ప్రణబ్ ముఖర్జీ గారు మాజీ రాష్ట్రపతి గారు దగ్గరగా జాయిన్ అయ్యారు. ఈయనకంటే ఆయన ముందెళ్ళిపోయాడు. ఇద్దరికి కరోనా, ఆయన వెళ్ళిపోయాడు. 50 రోజులు పోరాడాడు బాలసుబ్రహ్మణ్యం గారు. ఒక్క పాట నేర్చుకోవడానికి కూడా ఆయన రోజులు తీసుకుని ఉన్నాడు. ఎందుకనంటే ఒక్క రోజులో 50 పాటలు పాడిన దిగ్గజమైన, కానీ ఒక్క ప్రాణం నిలబెట్టుకోవడానికి 50 రోజులు దెబ్బలాడాడు ఆయన, పోరాడాడు. అలిసిపోయిన ప్రాణం అది, సమస్యపోయిన ప్రాణం అది. ఆయనకి తెలీదు కొడుకు అంత మన స్టేట్మెంట్ ఇస్తున్నాడు, మా నాన్నగారు స్పందిస్తున్నాడు, మాట్లాడుతున్నారు. నేడు రేపు మళ్ళీ వచ్చేస్తాడు. స్వర్లహరియా ఏంటది? స్వరాభిషేకం మళ్ళీ వచ్చి పాటల చేత మిమ్మల్ని అభిషేకించేస్తాడు మా డాడీ అంట. కానీ పువ్వులతో ఆయన అభిషేకించేశారు. నా ప్రాణం సమసిపోయింది, నా జన్మలు తీరిపోయాయి, నా కొరకు సమాధి సిద్ధంగా ఉంది. ఎందుకంటే బ్రతుకుండగా, ఆరోగ్యం ఉండగా మనం ఏమన్నా ఆలోచిస్తామో తెలుసా? అది చేసేయాలి, ఇది చేసేయాలి, ఇలా చేయాలి, అలా చేయాలి. నీ ప్రాణమే నీది కాదు. మళ్ళీ నీకు ఇన్నెందుకిందన్న ఆలోచన, చాలా మంది ఆలోచనతో మనశాంతి కోల్పోతున్నారండి. అవి చేయాలి, ఇది చేయాలి, అలాగా ఇలాగా ఆలోచిస్తూ ఉంటుంటారు. ఏమండి, ఒక్కసారిగా నువ్వు మంచం పట్టగానే కలలన్నీ చెదిరిపోతాయి, నీ ఆశలన్నీ మాయమైపోతాయి,
నీ కోరికలను అంతరించిపోతాయి. ఇప్పుడు బ్రతకడం అనే ఒకే ఒక్క కోరిక మిగిలి ఉంటుంది. అదే దేనికోసం అనేది నిర్ణయం. ఇన్ని రోజులు ఎందుకు పోరాడుతుందండి అతను ప్రాణం పోకుండా? బ్రతకాలనేటువంటి కోరిక. అదే ఎందుకు బతుకుతావు? మళ్ళా నీకు దేవుడు బతికిచ్చాడు. ఏం చేస్తావు? ఏం చేస్తారు? ఇంచుమించుగా నెల రోజులు మంచం ఒకే రూములో ఉంటున్నటువంటి రంగారావు గారు ఈ రోజు మరలా దేవుడు తనకు మరీ ఒక జన్మనిచ్చారు, బతుకునిచ్చారు. ఏం చేయాలని, ఏం చేస్తాను అని మీరు ప్రార్థన చేశారు దేవుని దగ్గర. ఇక్కడ ఉన్నటువంటి కరోనాతో రికవర్ అయ్యి ఇక్కడికి వచ్చారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒకసారి ఆలోచించండి. ప్రభు నన్ను కాపాడని నువ్వు దేవుని అడిగావే, ఎందుకు కాపాడాలని అడిగావు? నన్ను బ్రతికించని అడిగావే, ఎందుకు బ్రతికించమని అడిగావు? కారణం ఏంటి? నీ భార్య కోసమా? నీ బిడ్డల కోసమా? నీ ఉద్యోగం కోసమా? దేనికోసం అడిగావు దేవుణ్ణి? బాలసుబ్రహ్మణ్యం గారు ఏం అడిగితే అని ప్రాణాలు దేవుడు ఇవ్వలేకపోయాడు, ఆయుష్ను ఇవ్వలేకపోయాడు. ఏం అడిగితే దేవుడు మనల్ని నిలబెడతాడు? చదవండి ఒకసారి 17వ అధ్యాయం 11వ వచనం. ఏమని మాట్లాడుతున్నాడు మళ్ళీ ఆయన? యోబు గారు అనుకుంటున్నాడు. ఆయన అయిపోయి అనుకుంటున్నాడు. అంతే కదండి. మనం ఏమనుకుంటాం? ఇంకా చెప్తావరా అయిపోయి మనం అనుకుంటాం. యోబు గారు కూడా అదే అనుకుంటాడు. నా దినములు ఒకరు గతించాను, నా యోచన నేను ఎన్నో యోచించేసాను, నిన్నో చేసేద్దాం అనుకో. కూతురికి పెళ్లి చేస్తాను, కొడుకులకి పెళ్లి చేస్తాను, అందరూ బాగున్నారు, హ్యాపీగా ఉన్నారు. ఏమండి? తర్వాత కూతురికి ఇద్దాం అనుకున్నాను, కొడుకు అది ఇద్దాం అనుకున్నాను, అన్నీ వీళ్ళమా రాసిచ్చాను. నాకు 3 గొర్రెల మందలు, మేకల మందలు, దాసులు 3 మంది ఉన్నారు. ఇదే ఉంది, అది చేద్దాం, ఇది చేద్దాం. రేపు సోమవారం పెద్ద కూతురు దగ్గరికి వెళ్దాం, మంగళవారం చిన్న కూతురు దగ్గరికి వెళ్దాం, ఆ తర్వాత బుధవారం కొడుకు దగ్గరికి వెళ్దాం. ఈ కదండి రోజు అతని షెడ్యూల్ అదే. యోబు గారు రోజుకు ఒక 2 భోజనం అంటే ఆయనకి. మళ్ళీ రాత్రి ఏదైనా కొడుకులు కూతురు ఏమైనా తప్పు చేస్తారేమో మళ్ళీ బలర్పించేవాడు అంటే ఈయన. అంటే ఎంత ఎంజాయ్. ఇలాంటి సమయంలో ఒక్కసారిగా రోగాన బారిన పడి మంచం పట్టగానే ఏమని మాట్లాడేస్తుంటే నా దినాలు గతించిపోయాయి, నా దినములు తీరిపోయాయి, నా యోచనలన్నీ నిరర్ధకమైపోయి ఎన్నో చేద్దాం అనుకున్నాను, నా హృదయ వాంఛ భంగమైపోయింది. ఒక్కసారిగా మనం పోతే అన్ని కళలు ఏమైపోతాయి? చెదిరిపోతాయి కదండి. అందుకే చాలా మంది ఆ కోరికలు తిరగ చచ్చిపోయి దెయ్యమైపోతారంటారు. అందుకే మన భారతదేశంలో అందుకని కోరిక ఏమైనా ఉంటే తీర్చేయండి అమ్మంట. అందుకే అమ్మతో చచ్చిపోయినప్పుడు తెల్ల బట్టలు ఏమన్నాడు వేసేయండి అమ్మ. ఎక్కడేస్తాం? చేతులు కాళ్ళు ఇలా బిగిసిపోతే. అందుకని ఏం చేస్తున్నారు తెలుసండి? ప్యాంటుని వెనకాల కట్ చేసి ప్యాంటుని దొరికేస్తున్నారు. చొక్కాని వెనకాల కట్ చేసేసి 2 దెబ్బలు దూర్చేసి వెనకాల దొరికేస్తున్నారు. ఇప్పుడు ఏంటన్నాను? దిగంబర్గా వచ్చాము. అతను అడిగాడే అనుకో, ఈటర్కి ఇక్కడ స్కోప్ ఏది? బాలసుబ్రహ్మణ్యం గారు కళ్ళజోడి మీద కిందకి ఎట్టుకున్నాడు. ఆ పాటలు కనపడవనా? చనిపోయేవాడు కలిసి పెట్టాడు ఆయన కలగా. ఇక్కడ ఇంకేం చూస్తాడు ఆయన? చాలా మందికి పౌడర్ రాసి తలదొవ్వి, కుంకుడికాయలతో స్నానం చేయించి, పౌడర్ రాసి తలదొవ్వి, సెంటు కొట్టి, పట్లేసి, పెట్లు పుడుకోబెట్టి, స్వెటర్ చెట్టి అండి తరగడెట్టనంటాయా తెల్లయితాయా? తరగ ఎన్నో ఫాస్ట్గా ఏం చేయనివారండి. వీళ్ళు ఉంటారు సగం తాగేసి తలగండి, తలగెట్టండి, దుప్పటి కప్పండి, కాల్ ఇట్టండి, ఎవడెప్పుడు రా తూర్పేపు ఉండాలా? ఆడు చచ్చిపోయిన తర్వాత ఆడికి తూర్పేపు ఉన్నాడు, పడమరేపు ఉన్నాడు తెలుసా? ఎందుకు ఇవన్నీ? ముందు కోళ్ళు వెళ్ళాలా, కాటికి కాళ్ళు కాసారు అంటారు. అందుకు కోళ్ళు వెళ్ళాలి, ముందు తల వెళ్ళాలా అన్నట్టుగా పెట్టిన పాడేసారు చాలా చోట. అని చెప్పండి. గోతులు ఎట్టడం, పైకి లాగడం, దెబ్బని ఎడతాం, చుట్టూరు తిప్పడం, ఆ తిప్పి కాల్ జరిపో గోతులు అడుపున్నాడు ఉన్నారండి. ఏం చెప్తామండి? ఇలా చచ్చిపోయిన తర్వాత ఎన్నో ఆశలతోనూ ఉంటావు, ఎన్నో కోరుకుంటుంటావు, చెదిరిపోతాయి అన్నీ అనుకుంటావు అంతే. నువ్వు దేవుడు ఒకటి అన్నాడు, ఏదైనా చెయ్యాలనుకుంటే దేవుని చిత్తం ఉంటే అది ఇది చేద్దాం రా, లేకపోతే లేదని అనుకోమన్నాడు. ఎప్పుడు కూడా దేవుడు నీ చిత్తమైతే చేస్తాను ప్రభా అను, అప్పుడు హ్యాపీగా ఉంటావు, ఫ్రీగా ఉంటావు. అందుకని నీకేదో గ్యారంటీ, నేను 60 సంవత్సరాల గ్యారంటీ, నేను ఇవన్నీ చేసేసిపోతాను అని నెరవేర్చిపోతాను. అమ్మ దస్తావేజులు తెచ్చుకోండి, మీ అందరి పేరు రాజేస్తాను, నేటైనా ఎలా ఉంటాను తెచ్చుకోండి,
అన్నికేమో పెద్దకుండా నీకు చిన్నకుండా, అక్కడికేమో చిన్నదాకా నీకు పెద్దాక, ఇలాంటివన్నీ చెప్పి ఏమిటండి ఇవన్నీ? అలాంటివన్నీ భంగపరిచిన తర్వాత అవన్నీ తీరకపోతే దెయ్యమైపోయాడు, ఏదో కోరుకుతాడు, అందుకే దినానికి వస్తారంటే అప్పుడు చూసారా, ఎవరో ఒకరు ఉంటారు దెయ్యం, అంతా దెయ్యాలతో తిరిగేవాళ్ళు, అటు పడిపోతారు కింద. పడిపోగానే ఏం కావాలమ్మా మళ్ళీ వచ్చో అని అడుగుతుంది ఈవిడికి ఏదో దెయ్యాలతో పెద్ద పుస్తకంగా ఉన్నట్టు. ఏమండి, నేను చచ్చిపోయినప్పుడు పెద్ద అక్క నేను చూడలేదు కనుక పెద్ద అక్క నుంచి వచ్చిందా, నేనేనా చెల్లి అంటది. అప్పుడు చెల్లి అనుకుంటే ఆ దెయ్యం ఈవిడికి ఆవిడ కూడా వదిలిపో, ఈవిడ చూస్తాకు వచ్చింది. మళ్ళీ దినానికే ఇంత పొలావు ఇంత కోడి మాసం బూర్లు అట్టుకెళ్ళి దినం కడది అక్కడ ఎడతారు ఎందుకండి, సమాధి దగ్గర ఆడికి ఎడతా మనకి ఎక్కడట. ఇప్పుడు లేవండి బాబు, ఇంకా చాలా మంది ఆచరిస్తున్నారు చచ్చిపోయిన వాళ్ళకి భోజనం పెట్టడం, అలాంటి అన్ని తీసేయండి, కోరికలు సమస్య పోతాయి. అందుకే ఏమైనా మాట్లాడుతున్నాడు ఒక్కసారి చూడండి. ఏమండి ఎలా అంటున్నాడు ఏమిటి, ఇలా మాట్లాడుతున్నాడు ఏమిటి? ఏ దేవుడికి ఒక మనిషి మీద కోపపడే అర్హత కూడా లేదా? దేవుడిని శిక్షించేటువంటి అర్హత కూడా లేదా? ఏ కోపం వచ్చినప్పుడు నీ వస్తువుల్ని నేరకేసుకుంటేస్తావు, అది ఎంత ఖరీదైనా సరే. ఏమండి, ఎంత ఖరీదైనా సరే. ఏ ఆయన కృత్యమైనటువంటి నీ మీద నువ్వు ఆయనకు కోపం వచ్చేలా బ్రతికినప్పుడు నిన్ను ఒకటి కొట్టడం ఆయనకి అధికారం లేదా? అప్పుడు మనకి ఏదైనా జరుగుతున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళు గిల్లే, ఇంట్లో వాళ్ళు ఏం చేసావు ఏమో, ఎందుకు వచ్చిందో ఏంటో, ఇలా చుట్టుపక్కల వాళ్ళు వచ్చి దేవుడు నమ్ముకున్నారు కదా మీ కొత్త ఏంటి, ప్రభు నమ్ముకున్నారు కదా మీ కొత్త ఏళ్ళు వాళ్ళ మాటలు ఉంటాయండి. అప్పుడు చచ్చిపోవాలనిపిస్తుంది, అసలు వచ్చినందుకు కాదు, అప్పుడు చచ్చిపోవాలనుకుంటుంది లేదా తానని చెప్పాలనిపిస్తుంది. అలాగే ఎత్తుపొడుపు మాటలు మాట్లాడుతూ ఉంటున్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది, చాలా బాధ. అలాంటి ఒక సన్నివేశం జరిగింది యోబు గారికి. యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం ముగించేస్తాం త్వరగా. యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. యోబు గ్రంథం క్షమించండి 17వ అధ్యాయం 13 నుంచి. ఏమండి, అప్పుడు ఇలాంటి బాధ, నా దినాలు తీరిపోయాయి, నాకు సమాధి సిద్ధం చేయబడిపోయింది అని అనుకుంటున్నప్పుడు ఆయన మరలో ఒకట అన్నాడు, ఇంకా నేను భూమి మీద తీర్చుకోవాల్సిన ఇంకేమీ లేవు, తీర్చుకోవడానికి నాకు నాయు లేదు, నా దినాలు ఏమైపోయాయి, తీరిపోయాయి, మరి ఇప్పుడు ఏం చేయాలి అని మంచం మీద ఆ చిల్ల పెంకులతో గోక్కుంటూ మరణానికి సిద్ధపడుతున్నటువంటి యోబు గారు అంటున్నారు, ఇంకా నాకు ఆశ ఏదైనా నాకుందని ఎడలా పాతాళం నాకు ఇల్లు అయితే ఇల్లు పెట్టేస్తుందా అంటే అప్పుడే చనిపోయే ముందు ఎక్కడ ఉండాలో నిర్ణయించుకు. మన వాడికి చచ్చిపోయేదాకా కూడా తెలియదు ఎక్కడ ఉండాలో. అందరికి అన్ని కొంపలో చెప్పేస్తాను, నువ్వు పోయిన తర్వాత నీకే కొంప ఉంది. అమ్మా నాయన, ఒరే పెద్దడా నీకు ఇల్లు ఇచ్చేస్తున్నాను, ఒరే చిన్నడా నీకు ఇల్లు ఇచ్చేస్తున్నాను, అమ్మ నీకు ఈ పొలం ఇచ్చేస్తున్నాను అని అన్ని ఇచ్చేస్తావు. మరి అదేమో నీకు నువ్వెక్కడుంటావు? చనిపోయిన తర్వాత ఎక్కడ ఉన్నావు? చెట్టు మీద ఉంటావు అనుకున్నాడు, స్వర్గంలోకి వెళ్ళిపోతాం అనుకున్నావు. లేదు, బతుకుండగానే నువ్వు నిర్ణయించుకో ఆయన అన్నాడు. ఇంకా నాకు ఆశ ఏదైనా ఉంటే పాతాళమే నాకు ఇల్లు అని ఆశే. పాతాళమే ఇంక నీకు ఇల్లా? ఏం చేస్తావు అక్కడికి వెళ్ళి? అప్పుడే పక్కేసేసుకుంటున్నాడంట. ఎక్కడా చీకటంటే ఎక్కడా? గోతులో కూడా చీకటే కదా, గోతులో. పాతాళమే నా ఇల్లు, నేను అప్పుడే పక్కేసేసుకున్నాను. ఇంకా బతికే ఉన్నాడండి, బతుకుండగానే పక్క చేసుకుంటాడంట. నేను చీకట్లో నా పక్క పరుచుకుంటున్నాను. అప్పుడు నేను ఏమనుకున్నాను తెలిసే, ఇక్కడ ఈ బండలు వదిలేశాడు కదా, ఇంకా బండలు పోయే కదా. నేను అప్పుడు గొయ్యితో ఏమనంటానంటే, గోతునా అంటే బాలసుబ్రహ్మణ్యం గారు ఏమనుకోలే, గొయ్యి ఎవరా? డాడీ. నేను గొయ్యితో నా తండ్రివని, నీవు నాకు తల్లివని, చెల్లివని 2 రోజులు ఆగండి స్టార్ట్ అవుతాయి. ఏటయ్యి పురుగులు. బాలసుబ్రహ్మణ్యం గారికి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టపడ, ఆవకాయ అంటే చాలా ఇష్టం అంట, కందిపప్పు పొడి అంటే చాలా ఇష్టం అంట. ఇవన్నీ కూడా కోపట్టే కదండి. యోగ గ్రంథంలో పురుగు వారిని కప్పును, ఏమండి మంటి వారిని కప్పును, పురుగు వారిని కమ్మగా తినివేయను రాసేసాడు. 1-2 రోజులు ఆగండి, జాయిన్ అవుతాయి ఎక్కడికి.
ఆ జాయిన్ అయిపోయే వీటితో అంటాడంట, ఏంటి వెళ్ళిపోయిన తర్వాత గోతుతో నా తండ్రివని నీవు నాకు తల్లివని చెల్లివని పురుగులతో చెప్తారు. మరి గట్లతోనే సాంగత్యం రేపటి నుంచి. నేను గోతులో వెళ్ళిపోయిన తర్వాత నన్ను తీసుకెళ్ళి పాతేస్తారు. అక్కడ అందరూ వచ్చేస్తారు, నన్ను ఒక్కడిని అక్కడ వదిలేస్తారు. ఆ గోతులో ఒక్కడనే ఉన్నాను, పెట్టులో ఉన్నాను కదా, సేపు ఉన్నాను అనుకోకు. అందులో 2-3 రోజులు పోయిన తర్వాత, ఒక 1 రోజులు పోయిన తర్వాత మెల్లగా బయలుదేరతాయి. అలా బయలుదేరిన వాటితో నేనేమి విరోధం పెంచుకోను. అలా బయలుదేరి వస్తున్న పురుగుతో అంటాను, నువ్వు నాకు తల్లివే అంటాను. ఈ పక్కన చూసి పురుగుతో నేను ఏమంటానంటే, నువ్వు నాకు చెల్లివే అంటాను. నాకు చెల్లివని పురుగుతో నేను మనవి చేస్తున్నాను. నాకు నిరీక్షణ ఆధారం ఏది? ఇంకా నాకు నిరీక్షణ ఆధారం ఏది? నా నిరీక్షణ ఎవరికి కనబడును? నా నిరీక్షణకి ఎవరికి కనపడుతుంది? ధూళిలో విశ్రాంతి దొరకగా పాతాళపు అడ్డంకం ఎదుగు దిగుతున్నది. అది పాతాళపు అడ్డకమ్ములకు దిగుచున్నదే. నేను అక్కడికి వెళ్ళిపోతున్నాను. ఇది ఒక భయంకరమైన సన్నివేశమేనండి బాబు. ఇంకా యోబు గారు చనిపోలేదు, అని ఆయువు తీరవలేదు. ముందుగా చూడండి ఎలాంటి ఆలోచనలు వచ్చాయో. చాలా మంది అంటారు చచ్చిపోయే ముందంటే మొత్తం కిర్రమని గుర్తొస్తుంట. ఏంటది? మా ఆవిడ బతుకుతుంది, మా పిల్లల బతుకుతుంది, ఇది మీ గుర్తులో వచ్చేది ఇది. కానీ యోబు గారికి పిల్లలు లేరా అండి? లేరా అండి? ఎక్కడున్నారు? చచ్చిపోరు కదండి బాబు. ఉన్నారు అంటే పిల్లలు లేరా ఉన్నారా అనేది ఆ కాన్సెప్ట్ మాట్లాడారా? నేను ఆ కాన్సెప్ట్ మాట్లాడలేదు. పిల్లలు చచ్చిపోయారండి, చంపేసి ఒక్కొక్కడు కదా ఇంక వచ్చింది. ఒక్కొక్క బాధ చచ్చిపోయారు. 10 మంది పిల్లలు చచ్చిపోయారు. గొర్రెమందరం అన్ని పోయాయి. ఇంక ఈయన భార్య మిగిలేదు అని అంటున్న మాటలు ఏమండి. ఇంకే ఎవరితోనూ బంధం, మా ఆవిడతోనూ, లేకపోతే నా పిల్లలతోనూ, లేకపోతే నా దాసీలతోనూ నీ మాటలు చెప్పుకోవట్లేదు. నేను పురుగుతో చెప్తున్నాను నా చెల్లివని, నా తల్లివని. గోతుతో చెప్తున్నాను నా తండ్రివని. ఆ తర్వాత ఏమండి, మనం నమ్ముకున్న తర్వాత మన బతుకులు ఎన్నో అవకతవకలు జరుగుతూ ఉంటాయి. ఎన్నో ఉడుదుడుకులు వస్తూ ఉంటాయి. అన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఇలా వస్తున్నప్పుడే ఇంట్లో వాడు వచ్చి ఏం చేసావో ఏమో అని వాళ్ళు, బయట వచ్చి ఏదో చేయకుండా ఎందుకు వస్తుంది? దేవుడికి విరోధంగా మరి ప్రభు నమ్ముకున్నారు కదా మీరు, ప్రభు గొప్పవాడని చెప్తారు కదా, ప్రార్థనలు ఎట్టి మమ్మల్ని నిద్ర లేకుండా చేస్తారు కదా, మరి ఆయన ఏం కాపాడలేదా? మా అందరి దేవుడి కంటే మీ దేవుడు గొప్పడు అన్నారు కదా, ఆయన ఏం కాపాడలేదా? ఆ దేవుడే ఇచ్చాడా మీకు శిక్ష అని అంటున్నప్పుడు మరింత బాధ మనకి కలగజేసుకున్నప్పుడు అప్పుడు నువ్వేం మాట్లాడాలి? నువ్వేం చెప్పాలి సమాధానం? 2వ అధ్యాయం 10వ వచనం యోబు గ్రంథము. 2వ అధ్యాయం 10వ వచనం యోబు గ్రంథము ఏమంటున్నాడు? అలాంటి పరిస్థితుల్లో ఒకసారి ఏ కష్టమైన వచ్చినప్పుడు ఎలా మాట్లాడుతుందంటే భార్య మూర్ఖురాలు మాట్లాడుతున్నట్లు మాట్లాడుతున్నావు. ఎందుకు ఇంకా యథార్థత్వం వదలు? ఇంకా ఇంత పరిస్థితి వచ్చినా దేవుడా అని అంటావు ఎందుకు? ఆలోచించు. నీకు దేవుడి కోసం సరిగ్గా గుడికి వెళ్తున్నావు కానీ అర్థం కావట్లా. మనం దేవుడు చేసిన పని, దేవుని చేసిన కృత్యము, మనం ఆ దేవుని వలన మనం ఆ కృత్యం మేలే అనుభవించాలా? కీడు అనుభవించడానికి ఆ వస్తువుకి తగదా అండి? బంగారపు చైన్ ఒక తాడు చేయించుకున్నారు మీరు, చాలా నిగారింపుతో ఉంది. ప్రతి మ్యారేజ్కి మీరు వేసుకెళ్తున్నారు. మీ ఒంటి మీద ఉన్న మట్టి అంతా దాన్ని పట్టేసి మట్టి పెంక్ అయిపోయింది. అది బంగారం అని ఎవరు అనుకోవటం లేదు. అప్పుడు మీరు ఏం చేస్తారు? మెరుగు పెట్టిస్తారు. మెరుగు పెట్టించడానికి వెళ్ళినప్పుడు ఇప్పుడు దాకా మెడలో ఎన్నో ప్రశంసలు అందుకున్న ఆ చైను, ఆ దండ, ఆ తాడు ఒక్కసారిగా మీరు పట్టుకెళ్ళగానే అతను ఎక్కడ పడతారు? దాన్ని నిప్పుల్లో పడతారు. దగ్గర ఓ రై మొత్తం నిప్పులు వస్తూ ఉంటాయి పైకి. ఆ నిప్పుల్లో పడతారు. ఎందుకంటే ముందు దానికి ఉన్న మట్టి అంతా పోవడానికి వెళ్ళాం దాంట్లో తగ్గేమో పడేస్తారండి. దాంట్లో అప్పుడు ఆ చైన్ ఏమనుకుంటారు? ఆ చైన్ మీరు భావించండి. ఇంతకాలం నన్ను సంరక్షించి మెడలో వేసుకుని మళ్ళీ బిరువలెట్టి పొలేసిందంటే ఎంతమంది దండేసుకున్నందుకు నన్ను ఆవిడ్ని పొగిడారు.
ఎంత బాగుందమ్మా ఈ చైన్ నీకు అన్నం తెచ్చిపెట్టిందంటే ఇప్పుడు సహజంగా లేదనమాట. ఏమండి ఎంత అన్నం తెచ్చిపెట్టిందమ్మా, ఇది వేసుకోవడం వల్ల నువ్వు రెట్టింపు అందంగా కనపడుతున్నావు. ఆ సినిమాటలు చూడండి, అవన్నీ ఆడతారు కానీ రెట్టింపు అందరు ఆ అప్పుడు టీవీలో మాడతాను చూడండి, వాంతి వచ్చేలా ఉంటారు వాళ్ళు. ఓహో ఇన్ని అలంకారం చేస్తే మనోళ్ళు కూడా ఎలా ఉంటారు, సూపర్గా ఉంటారు. అవునరండి, పెంటచ్చమైనా బాగుంటుంది. మీరు గమనించ అంటే అన్ని దిద్ది అన్ని క్రీములు పెట్టి అన్ని మేకప్లు పెట్టి అన్ని చేస్తే ఆ పెంటచ్చం అలా ఉంది. ఆ పెంటచ్చం అలా ఉంటే ఉండరా, ఇంకా బాగుంటారు. ఇక్కడ చెప్తున్నట్టు విషయం ఏంటంటే ఆవిడ వచ్చి అంటుంది మూర్ఖురాలు, ఇంకెందుకు దేవుడిని దూషించి చచ్చిపో అందంట. అప్పుడా మూర్ఖురాలు మాట్లాడుకు మనం దేవుడు మేలే అనుభవించాలా, కీడు అనుభవించడానికి మనం సగమండి. మీ ఇంట్లో వస్తువు మీ ప్రశంసకి, ఒక్కోసారి మీ కోపానికి గురవడానికి దానికి అధికారం లేదా? మీ వస్తువుని మీరు పగలగొట్టుకుంటే, మీ పిల్లోడు మీరు కొట్టుకుంటే ఎవరన్నా అంటే మీరు ఎవరైనా వచ్చి ఎందుకు మా పిల్లలను కొట్టుకుంటే ఏమంటారు మీరు? నా పిల్లోడు నా ఇష్టం. బాబోయ్ మీ పిల్లోడు మీ ఇష్టం అంట, మీరు ఏదైనా చేసుకుంటారు. ఆ చైను ఇదేంటి ఇప్పుడు దాకా ఇంత ప్రశంసిస్తే నన్ను ఇందులో పడేసింది, ఇదేనా ఇలాగేనా చేయటం అలాగా చేయడం అని. అసలు అందులో ఎందుకు వేశారు? ఈ మధ్యకాలంలో దానికి ఏం రావట్లేదు, ప్రశంస రావట్లేదు. ఎవరో దాన్ని బంగారం అండి అని అంటలేదు, తోడేసుకుని తిరుగుతున్నా, చందనా బెదరని నదిపుతున్నావు, చీర బాగుందని ఎవరు అంటలేదు, బొమ్మనా బెదరని నదిపుతున్నావు, జాకెట్ బాగుందని అంటలేదు. అందరు బాగుంటుంది, అందరి ముందుకు వెళ్ళి బొమ్మనా తిరుగుతున్నావు, బొమ్మ లేదు గిమ్మ లేదు, అటు వెళ్తే చందనా అంటున్నావు, చందనా లేదు ఏమి లేదు. ఏమండి ఎవరో పట్టించుకుంటుందండి, చీర బాగోలేదా, బాగోలేదు కాదు, దాని కాస్ట్ ఎంత అనుకుంటున్నారు? 30,000 లేదు మరి. అది ఒక ఆవిడేమో 2,000 ఎట్టి చీర కొనుక్కుని వచ్చింది, ఎంత కొన్నారో చాలా బాగుందండి చాలా బాగుంది. ఇవి 40,000 ఆవిడ కుమిలిపోతుంది ఇక్కడ. ఆ చైన్ అందులో వెయ్యగానే ఆ ఎందుకేసింది అంటే దానికి ఈ మధ్య ప్రశంస రావట్లేదు, ఎవరు బంగారం అండి అడగటం లేదు, ఎందుకంటే అది అలా తయారైంది. ఇప్పుడు దానికి ఏం తేవడానికని ఇప్పుడు ప్రయాసపడుతుంది, దానికి మెప్పు రావడం కోసం ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ అందులో పెట్టి నీటిలో పెట్టి ముంచి తెరిచి మీరు ఎప్పుడైనా చూసారా మెరుగెట్టడం? నేను బంగారు షాపులో కూడా చేశాను. అప్పుడప్పుడు మెరుగెట్టమని అప్పుడప్పుడు అప్పలంలో వచ్చేవారు, అవి పట్టుకుని వెళ్ళి ఆ మెరుగెట్టితే ఆడు ఇంత బంగారం తేగ కూడా దాన్ని కట్టి దీన్నో తేగ కట్టి కిందికి కానీ ఇలాగ డ్యాన్స్ ఆడిచ్చేవాడు. అందులో ముంచి లెగదీసాం. అందుకే కానీ అప్పుడప్పుడు దేవుడు మనిషిని కూడా ఆ నిగారింపు తేడానికి ముంచి లెగదీసి కష్టాల్లోను బాధలను మొదలు ఒక్కసారిగా ఆ దాంట్లో బాబోయ్ మా భగవంతుడా దేవుడా నన్ను క్షమించాను కానీ ఆ ప్రొత్త సైన్ అప్పుడే ఎక్కడ కొన్నారండి? అదే గుండెగడ దగ్గర. డబ్బులు ఎవరికే? అతని దగ్గరే. చాలా బాగుందండి. మరి ఇంతకుముందు ఎందుకు అనలేదు? ఇంతకుముందు అలా లేదు, అది ఆడదని చెప్పిన అతను కూడా నమ్మడు. ఇది మీ దగ్గరే ఏంటండి అది షాపు? లలిత జ్యువెలరీ అండి దాని మీద ఉన్నా, దానికి ఆ లలితం లేదు. చూసారా పూర్తిగా మాట్లాడుతున్నాం ఏంటి? ఎందుకు ఎక్కడో కొంత మన నెగిసి తగ్గింది, మనదే నిగారింపు కోల్పోయాం. అందుకే దేవుడు ఈ వస్తువు మీద కోపం పెట్టుకున్నాడు. అందుకే దేవుడు మన మీద అనిపించుదామా కీడు అనుభవం తగదా అని చెప్పి ఏం చేశాడంట? ఈ సంగతులలో ఏ విషయమందైనను యోబు నోటి మాటతోనేను ఇంకా చేయలేదా? మొదటి అధ్యాయం 22 వచ్చును. ఈ సంగతులలో ఏ విషయమందైనను యెహోవా యోబు ఏ పాపము చేయలేదు. అంతేకాదు దేవుడు అన్యాయం చేశాడని చెప్పలేదట. అంటే ఆ చైన్ నాకు ఈవిడ అన్యాయం చేసిందని అనకూడదు. అంటే ఆవిడ మేలు చేస్తాకే దానికి మేలు చేస్తాకే ఎందుకు వేసింది అనమాట? ఆ కొలుములో వేశారు. కానీ ఆ చైన్ పొరపాటు పడి నాకు అన్యాయం జరిగిపోయిందని దేవుడు నాకు అన్యాయం చేశాడు, ఇక దేవుడు నమ్ముకోవడం వల్ల ఉపయోగం ఏముంది, కానుకలు ఇవ్వడం వల్ల ఉపయోగం ఏముంది, దేవుడి సన్నిధికి వెళ్ళడం వల్ల ఉపయోగం ఉందని ఎన్ని అనేసుకుంటున్నా ఈ చైను. ఇటు ఆ అగ్నిలో పడగానే దేవుడు నాకు అన్యాయం చేసి చిన్న కష్టం రాగానే అనే మాట ఏంటి మనం? దేవుడు నాకు అన్యాయం చేసాడు.
యోబు అంటే పిల్లలు కోల్పోయాడు, 10 మంది పిల్లలు చచ్చిపోయారు, ఆస్తి కోల్పోయాడు, అంతేకాదు శరీరం మీద ఆరోగ్యం కోల్పోయాడు. ఒంటి మీద వచ్చేటువంటి దురద కంటే పెంకులు ఏరుకోవడానికి వెళ్ళి కూడా అంటే ఆ పెంట్ల మీదకి అది ఎట్టుకుని గోక్కుంటేనే కాసేపు మనశ్శాంతిగా ఉండేదంటే, అంతగా ఇదిపోయి ప్రాణం ఇసుకొచ్చినా ఆత్మహత్య చేసుకోవాలనుకునేవాడు కాదంటే. ఇంకా దేవుని స్తుతిస్తూ కృతజ్ఞతలు చెల్లించేవాడట. ఇంతలో ఈ గోక్కుని బాధతో ఏదో ఒకసారి రిలాక్స్ చేస్తుంటే ఇలా ఆవిడొచ్చి అంటుంది ఏమండి, ఆ పెంకించుకుని సీరియల్ వచ్చిందండి, బచ్చలా కలకూడలు పెడుతుంది. ఆ టైంలో రావాలా, అసలు గోక్కుని కొంచెం రిలాక్స్ అవుతుండే వచ్చి అంటుంది. ఎందుకయ్యా ఇంకా దేవుణ్ణి దూషించి ఏ మధ్యలో ఆయన ఎట్టకపోతే గొడవడినప్పుడు దేవుడిని ఎట్టకపోతే మనకు తృప్తి ఉండదండి. దూషించచ్చుకో ఏమండి. అయినా సరే దేవుడు ఏం చేయలేదు అనలేదంట, నాకు అన్యాయం చేశాడు అని అనలేదంటండి మహానుభావుడు. ఆలోచించండి. అంటే దేవుడు చేసినటువంటి ఈ పని ఆయన ఇష్టం, ఏదైనా చేసుకుంటాడు. కానీ నాకు అన్యాయం చేశావని వస్తూ దేవుణ్ణి అనకూడదు. అనలేదు. కీర్తన గ్రంథం 65వ అధ్యాయం. అసలు అన్యాయం చేస్తాడా ఆయన చేసిన హస్తకృత్యమైనటువంటి మానవుడికి దేవుడు అన్యాయం చేస్తాడా? కీర్తన గ్రంథము 65వ అధ్యాయము 9 నుంచి త్వరగా ఒకరు అండి. 65వ అధ్యాయం కీర్తన గ్రంథము 9 నుంచి 11 వచ్చినారు. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యమును. దేన్ని దర్శించాడు? ఆ భూమిని దర్శించి దాన్ని తడుపుతున్నావు, దాని మహదైశ్వర్యమును కలగజేస్తాడు. ఆఫ్టర్ ఆల్ భూమినైనా దర్శించాడంట. ఇందా కీర్తన కూడా ఏమన్నాడు? నరపుత్రుని దర్శించుటకు. అయ్యో, కారణం లేకపోలేదులేండి, చెప్తాను అది. భూమిని దర్శించి నువ్వు తడుపుచున్నావు, దాన్ని మహదైశ్వర్యమును కలగజేస్తున్నావు. ఏటమది? దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. ఒక్కరి చదవకపోతే నాకు అర్థం కాదు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యమును దయచేస్తున్నావు. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదును చేయుచున్నావు. వానజల్లుల చేత దాన్ని చదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నువ్వు దాన్ని ఆశీర్వదించుచున్నావు. సంవత్సరమున దానికి ఏం చేస్తున్నావు? దయా కిరీటము దానికి. ఒక భూమికే తన దయనిస్తున్నాడు. ఒక భూమిని ఆయన దర్శించాడు, దానికి మహదైశ్వర్యం కలిగించాడు. ధాన్యమును పండిస్తున్నాడు, సంవత్సరమున దానికి దయాకిరీటం అనుగ్రహిస్తున్నాడు. ఒక భూమిని దర్శించిన దేవుడు, ఒక భూమిని కనికరించిన దేవుడు, అదే భూమికి ఉన్నటువంటి భూమి మీద బ్రతుకుతున్న 6వ రోజున చేసిన ఆయన చేతి పనైన ఆ మనిషి మీద, తన పిల్లల మీద దేవుడు కనికరం చూపించడా? జాలి చూపించడా? అందుకే ఆయన హస్తకృత్యము మీద, దేవుని హస్తకృత్యం మీద జాలి లేదా అని రాశారు. చూపించడా? ఏమండి చూపించడా అంటే యోబు గారు ఏమన్నాడు చూడండి, 14వ అధ్యాయం 15 వచ్చును. 14:15 అలాగుండి ఎడలా నువ్వు పిలిచదు. ఏనాడైనా పిలిస్తే మనం ప్రత్యుత్తరం ఇచ్చేలా ఉన్నామా? ఇన్ని వస్తువులు దేవుని కృతజ్ఞత తెలియజేస్తున్నాయి. నువ్వేనాడైనా దేవుని కృతజ్ఞత తెలియజేస్తున్నావా? నిద్ర లేచిన బదులు మళ్ళీ పడుకునేంత వరకు ఎన్ని విషయాలు దేవుడికి థ్యాంక్స్ చెప్తున్నావు నువ్వు? ఎంత కృతజ్ఞత కలిగి బ్రతుకుతున్నావు నువ్వు ఆయనకి? ఇది ఆయన పెట్టిన భిక్ష, ఈ బ్రతుకు యేసుక్రీస్తు వారి ద్వారా. మరి ఆ బతుకు దేవుడికి ఎలా ఇస్తున్నావు నువ్వు? ఎంత కృతజ్ఞత కలిగి బతుకుతున్నావు నువ్వు? ఎంత తగ్గించుకుని బతుకుతున్నావు నువ్వు? ఎన్ని కోపాలు, ఆవేశాలు, కుట్రలు, కుతంత్రాలు మానేసుకుని బతుకుతున్నావా? తర్వాత నీ హస్తకృత్యము ఎడలా నేను ఎప్పుడైతే నువ్వు పిలిచినప్పుడు నేను పలుకుతానో, నువ్వు చెప్పిన పనిని నేను చేస్తానో, నీకు అనుకూలంగా నేను ఎప్పుడు భూమి మీద బ్రతుకుతానో, అప్పుడు నీ హస్తకృత్యము మీద నీకు ఇష్టము. అర్థమైందండి? నీ మీద ఇష్టం ఎప్పుడు కలుగుతుంది? ఆయనకి ఇష్టమైనట్టుగా నువ్వు బ్రతికినప్పుడు. కొన్ని కోట్లు బాలసుబ్రహ్మణ్యం గారు ఆస్తిని లెక్కేస్తారంటే 840 కోట్లు అంట. సుమారు 840 కోట్లు.
ఏదైనా కాపాడగలిగిందా? వాళ్ళకి 840 కోట్లు అంటే రోజు కనీసం 50,000 ఇచ్చి ట్రీట్మెంట్ చేయించుకోగలిగే సమర్థుడు అనమాట. ₹1,00,000 ఇచ్చినా ఇవ్వగలడు. అలాంటి వాడు దిక్కు దిమానం లేకుండా పోయాడు. ఈరోజు నీకు నాకు వస్తుంటే కాపాడేది ఎవరో? నీ కోట్లు ఆయన కాపాడలేదు. పదవులు ఉన్నవాళ్ళు చనిపోయారు, ఎంపీలు, లాభం లేదు. సామాన్యులు, మీరు ఎంపీలు కాదు, మీకు కోట్ల రూపాయలు లేదు. ఒక రాంపొండని దేవుడు నిలబెట్టాడు ఈరోజు, ఒక రంగారావు గారు నిలబెట్టాడు ఈరోజు, ఒక సతీష్ భార్య, ఒక ప్రసన్న నిలబెట్టాడు దేవుడు ఈరోజు. ఇంకా ఇక్కడ ఉన్నారా? మీ పేరండి? మీ పేరు మార్టిన్ చిన్నాన్న గారు, నందిరాజు గారు, ఆయన నిలబెట్టాడు. వారి కుటుంబాన్ని నిలబెట్టాడు. మీరు గమనించండి. మార్టిన్ వాళ్ళ అక్క వాళ్ళ కుటుంబాన్ని నిలబెట్టాడు. ఏం చేశారని? ఏం కోట్లు ఉన్నాయని వాళ్ళ దగ్గర? కేవలం దేవుని కృప. మరి బతికి ఏం చేస్తారు మీరు? అది నిర్ణయించుకోండి. దాన్ని బట్టే తర్వాత ట్రీట్మెంట్ ఆధారపడి ఉంటుంది. వాళ్ళకే కాదు, మనందరికీ కూడా. చివరికి ఆ మాట చూపిస్తాను. మరి మనుషులు జ్ఞాపకం చేసుకుంటే వాడు ఏపాటి వాడు అని ఎందుకని అన్నాడంటే, ఒక మాట 145 ఇందాక మనం చదువు 10 వచ్చును. కీర్తన 145:10. యెహోవా నీ క్రియలు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాయి. మరి ఆ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే క్రియలలో నువ్వున్నావా? ఉదయాన్నే సూర్యుడు కృతజ్ఞత చెల్లిస్తున్నాడు, గాలి కృతజ్ఞత చెల్లిస్తుంది, చంద్రుడు రాత్రి వచ్చి కృతజ్ఞత చెల్లిస్తున్నాడు, భూమి తన చుట్టూ తాను తిరిగి చక్కనటువంటి పైరులు పంటలు పండించి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తుంది, నదులు పారి సముద్రాలు పొంగి పక్షులు కూసి అన్ని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వాటికి దేవుడు మాదైశ్వర్యం కలిగిస్తున్నప్పుడు ఏమి కలిగించలేదా మాదైశ్వర్యం? మరి నువ్వు ఆ దేవుడికి కృతజ్ఞత కలిగి బ్రతుకు. నువ్వు ఆయన కూర్చానివే, ఆయన చేసిన పనివే. జాలిపడతాడు నీ మీద, జాలిపడతాడు. మీకోసం మేము ఒకరితో పుచ్చుకుని దేవుని దగ్గర ప్రార్థన చేస్తాం, ప్రభు వాళ్ళని బ్రతికించు. బ్రతికితే ఏం చేస్తావు, ఏం చెయ్యాలో మీరు నిర్ణయించుకోండి. నేను బ్రతికి నేను దేవుడికి ఎంత మాత్రం ఉపయోగపడుతున్నాను, ఆయన పరిచయంలో నేను ఎంతవరకు బాలభాగస్తులుగా ఉంటున్నాను నేను గమనించు. ఈరోజు ఆ కుటుంబం ఈరోజు మనందరం పిలిచి రండి, దేవుడు మాకు చేసిందని చూడండి, ఈ కృతజ్ఞత చెల్లించారు. కృతజ్ఞత మర్చిపోకూడదు. దేవుడు మనల్ని లేవనెత్తాడు. చచ్చిపోతే ఏమై ఉండేవాడు, ఈరోజు కాపాడాడు. కనుక ఇంకా చాలా మంది హాస్పిటల్లో ఉన్నారు, దేవుని నమ్ముకున్న బిడ్డలు ఉన్నారు, దేవుని నమ్ముకోలేని బిడ్డలు ఉన్నారు. నమ్ముకున్న బిడ్డలకు దేవుడు సాయం చేయమని అడుగుదాం. నమ్ముకోలేని బిడ్డలకు మారుమనసు లేకుండా చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతారు. ప్రభా వాళ్ళని కూడా కాపాడని మనం అడగాలి. ఎందుకంటే వాడు మారుమనసు పొందకుండా చచ్చిపోతాం దేవుడికి ఏం లేదు, ఇష్టం లేదు. గనుక మీరంతా కూడా అట్టి విశ్వాసాన్ని కలిగి బలపడండి, జాగ్రత్త పడండి. మరి రంగారావు గారు మరి దేవుని కృప వల్ల మరి ఇచ్చి మరి ఆ రోజు మన సోమవారమే ప్రార్థన పెట్టమన్నారు. మరి డ్యూటీకి వెళ్ళిపోవాలండి, ప్రార్థన పెట్టండి అన్నారు. కానీ ఆ రోజు ఎందుకు పెట్టలేదండి? మీరందరూ మళ్ళీ రమ్మంటే రాలేరు, రాత్రి కూడా ఈ చీకట్లో రావాలంటే కష్టం. కనుక నేనేం చెప్పానంటే, అయ్యా మీరు వెళ్ళేటప్పుడు నాకు ఫోన్ చేయండి, నేను ప్రార్థన చేస్తాను, మీరు ప్రార్థన చేయించుకుని మీరు వెళ్ళిపోండి. ఆదివారం అందరిని పిలిచి మన సోదరుల మధ్య ఎలా పెడదామన్నప్పుడు నేను చెప్పిన మాట గారు అంగీకరించారు వారి కుటుంబం. మరి అంతేకాకుండా మరి చక్కనటువంటి వచ్చిన వారికి కూడా భోజన వసతి ఏర్పాటు చేశారు. అందరూ భోజనం ఏర్పాటు చేయాలనేది ఏమీ లేదు. ఏమంటే దేవుడు మనకు చేసిన దాన్ని మనం ఎలా కృతజ్ఞత తెలిపామన్న దాని మీదే ఆధారపడి ఉంటుంది. కనుక గమనించి దేవునికి కృతజ్ఞత చెల్లించడంలో ఏమాత్రం ఏం చేయకండి, వెనకడండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిని మీకు కనికరమ గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. నీ పిల్లలకి నీ మాటలు చెప్పారు, విని మంచివారు కాకుండా ఆ మాట వద్ద జీవించాలని సహాయం చేయండి. నాయన భయంకరమైన వైరస్ ఉంది, త్వరగా తగ్గడానికి మీ సహాయ తగ్గలు అందించండి. దాని బారిన పడిన నీ బిడ్డని రక్షించారు మీకు వందనాలు. మా సంఘ బిడ్డలను కాపాడాలని మీకు వందనాలు ప్రభావ. ఇక బిడ్డలు ఇంకా కొంతమంది ఉన్నారు, ఆ బిడ్డలు కూడా స్వస్థపరిచి ఈ సన్నిధికి రప్పించండి. హాస్పిటల్లో మగ్గిపోతున్నటువంటి నీ బిడ్డలకు స్వస్థతను దయచేయండి. మారుమనసు లేని వారికి మారుమనసును, రక్షణ లేని వారికి రక్షణ ప్రసాదించి ప్రభావ. నాయన మరి ఇంకా ఈ సువార్తను ప్రకటించే అవకాశం ప్రసాదించండి. ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించండి, ఆస్వాదించండి. వారి ప్రతి అవసరత అక్కడ తీర్చండి. నేను అనారోగ్యం బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి, విశ్వాసం స్థిరపరచండి. సోదరుడు రంగారావు గారు వారి భార్యను బిడ్డల్ని ఆశీర్వదించి ప్రభావ. ప్రాణాపాయ స్థితి నుంచి మీరే కాపాడారు, లేవనెత్తారు, నిలబెట్టారు. గనుక వారిని సంరక్షించి నీ యొక్క పరిచయం, నీ ఆలోచనలు ఎల్లప్పుడూ ఉంటూ ఎల్లప్పుడూ నీ వాక్యాన్ని చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ నీ విశ్వాసంలో వారు గడుపులాగా వారిని బలపరిచి దీవించి ఆశీర్వదించి
జరగబోయే కార్యక్రమాన్ని మహిమగా జరిపించమని యేసు వారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహ మనందరిపై సదాకాలము తోడుగుండి నడిపించుగాక, ఆమేన్. గమనించండి, మరి మందిర నిర్మాణం జరుగుతుంది. మరి మందిర నిర్మాణం, దానికి సహాయ సహకారాలు చేసేవాళ్ళు ఇసుక కానీ కంకర కానీ సిమెంట్ కానీ ఎవరైనా చేయాలనుకుంటే మరి లైవ్ ద్వారా వీక్షిస్తున్న వారు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వారు కానీ సహకారాలు కండి. మరి డిసెంబర్ కల్లా స్లాబ్ వేయాలని ఆలోచన చేస్తున్నాం, కానీ మీ సహాయ సహకారాలు అందించాలని మనం చేస్తున్నాం. అందరికి వందనాలు. మరి రంగారంగం వచ్చి వారి గురించి దేవుడు వారు చేసి మరి 2 మాటలు చెప్పి మరి ఓటు పేరు చెప్తారండి సార్. తీసేస్తాను మైక్. ముందుగా యేసుక్రీస్తు నామమున దేవాదేవుడైన యెహోవాకు నా వందనాలండి. అలాగే పాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి నా వందనాలు. ఇక్కడికి వచ్చిన సంఘ బిడ్డలకు, సహోదరులకు అందరికీ వందనాలు. ఈరోజు మీ ముంగడికి వచ్చి నేను ఈ సాక్ష్యం చెప్పుకుంటున్నానంటే అది దేవుని కృప. నాకు చేసిన మేలు మరవలేని మేలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందుల్లో చివరకు నా ప్రాణ పరిస్థితులు నా దేవుడు నాకు రక్షించి మీ గారికి చేసినందుకు ముఖ్యంగా వందనాలు మీ అందరికీ. ముందుగా ఏంటంటే దేవుడు ఈ రాజధానిలో ఉండడానికి నాకు ముఖ్యంగా ఒక స్థానాన్ని, ఒక నీడని ఇచ్చారు. ఆయన చేసిన మీరు ఈనాడు కరోనా వచ్చి ఇల్లు లేక అద్దెంట్లో ఉన్న బిడ్డలు, నా సహోదరులు ఇల్లు కలిగి ఓంపదంలో కాకుండా హాస్పిటల్లో ఉంటూ